గురుగారు మీరే కాపాడాలి. అదొచ్చి టైం అయిందిరా బాబోయ్. గదిలోకి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలని తెలీదా? ఇదేమన్నా పరాయి వాళ్ళు కదా తలుపు తట్టి రావడానికి. అయినా మీరు ఈ అవతారంలో ఉంటారని నాకేం తెలుసు? అవతారం కాదు, నా విశ్వరూపం చూపిస్తా. ఇవాళ మన శోభనం తెలుసా? అంటే ఏం చేస్తారండి? మంచం ఇరగదీస్తా. అయ్యో, దాన్నెందుకండి ఇరగతీయడం? ఇదిగో ఆ యొక్క సెక్కాలే వద్దనేది. అరే పట్టు చీర, మల్లెపూలు, చేతిలో పాల గ్లాసు అవసరమైందంతా నీకు? ఆడదానికి అందం, మగాడికి మగసరి ఉండాలి. ఆ రెండు మన ఇద్దరులో ఉన్నాయి. దా దా, పాల గ్లాసు పక్కనెట్టేసి మంచం ఎక్కు. అంతా వేసి పడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే కేక పెట్టేస్తారేమోనని భయంగా ఉందండి. మనం ఒక్కసారి కమిట్ అయ్యామనుకో కేకే. ఇదిగో ఈ డ్రామాలు, ఈ వెటకారాలే వద్దు. చెప్పు, నిజం చెప్పు. అందరి ముందు నన్ను భర్తగా ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోవడం ఏంటండి? మీరేగా నా భర్త. కాదు, నేను చనిపోయానని, నేనే మీ భార్యనని మా వాళ్ళకి చెప్పింది మీరు. భర్త స్థానంలో ఉండి శాస్త్రోక్తంగా నాకు కర్మకాండ చేయడానికి సిద్ధపడింది మీరు. ఇప్పుడేమో మీరే నా భర్త కాదంటున్నారు. సరే, ఈ విషయాన్ని 4 గోడల మధ్య కానీ నలుగురు మధ్య చెప్దురు కనండి. చెప్పలేరు కదూ. ఏ భార్యకైనా భర్తే తోడు నీడ. మీరు నాకు దేవుడిచ్చిన తోడు. మీరవునన్నా కాదన్నా ఇది నిజం. ఏ అమ్మాయైనా కాబోయే వాడి గురించి, తొలి రాత్రి గురించి ఎన్నో కలలు కంటుంది. అవి కలలుగానే మిగిలిపోతే ఎలా ఉంటుందో మీకు తెలీదు. నా తలరాతిలా రాసుంది. ఏం చేస్తాం? నాకు బాగా నిద్ర వస్తోందండి. నేను పడుకుంటాను. లవ్ సింబల్. ఏమండి, గుడ్ నైట్. అమ్మ బుల్లబాయ్, నన్ను ఫాలో అవుతావా? చెప్తా. ఎక్కడికి వెళ్తా? ఆడి ఇంట్లో దూరటం నేను చూడలేదు అనుకున్నాడు. వస్తా. లోపలికి రండి. నన్న తొందరగా రండి, పదుకుందా. పడుకుందావా? నీ మీద చెయ్యేసి పదుకుందాని నాకు నిద్ర వస్తుందండి. చెయ్యే కర్మ, కాలు కూడా వేసుకో. అబ్బా, నా జాతకం తిరగబడింది. ఇంకలేడెందుకు, పడుకుందావా? పాట పాడిన తర్వాత పడుకుందాం. ఏం పాట? తమ్మతక్క. చెమ్మ చెక్క చరడేసి మొగ్గ అటుపోయంగా ఆరగించంగా. అబ్బా, లడ్డులా ఉన్నావు. అబ్బా, మీరు మస్తు తక్కువ ఏంటి, ఇనుపు రాడ్లా ఉన్నారు. ఈ బుగ్గలు కాదు, బూరెలు. అబ్బా, ఇది ముక్కు కాదు, మిరపకాయ బజ్జి. ఇంకా పడుకుందాం. ఇంగ్లీష్ ముద్ద మర్చిపోయా. 1 2 3. మధ్యలో ఈ మూతేంటి? ఇది ఒరిజినల్ మూత్ర, కుక్క మూత్ర. నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేయకూడదమ్మా. తర్వాత పడుకుందా. ఎవడ్రా? నేను డిస్టర్బ్ చేయటం ఏంట్రా? డిస్టర్బ్ చేయటం ఏంట్రా? ఎవరు అనుకున్నావురా? ఎవరు? ఇది నా వైఫ్ రా. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాలే. చేసుకుంటావా? పట్టుకో, పట్టుకోండి, పట్టుకో, చంపేస్తాను, చంపేస్తాను, పట్టుకో. అయితే ఓకే.
1 ఎన్ని చదువుతారండి 2 ఎటు వెళ్ళాలండి 3 ఇదేనా? నీకే ప్రాబ్లం రాదు, భయపడకో. భయం కాదండి, బాధగా ఉంది. నేను వచ్చేసానుగా. నా కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి మీరు నాకు దూరం అయిపోతున్నారు. కళ్ళు తెరవగానే మిమ్మల్ని చూడాలన్న ఆశ తీరినంత దూరం అయిపోతున్నారు. కళ్యాణి, నాకు మీరు కావాలండి. నా నుంచి మిమ్మల్ని దూరం చేసేది ఈ అమ్మతనమే అయితే నాకు పిల్లలే వద్దండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా పడుకో. నన్ను నిద్రపుచ్చి మీరు వెళ్ళిపోతారా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే నీ పక్కనే ఉంటాను. నువ్వు పడుకో. నువ్వు రామాయా. అది సరే గాని ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పేట్రా ఈ దెబ్బలేంటి? ఈ దెబ్బల సంగతి పక్కన పెట్టు మాయా. మీ అల్లుడు శోభన గదిలో లేడు తెలుసా? కొట్టు. పరగడుపునే ఏంట్రా? కొట్టమన్నానా? సరే మాయా, కొట్టమన్నాడు కాదు, తలుపుని. చిచి దరిద్రుడా. నువ్వు కొట్టు, నాకు తెలుసు, నేనే కొడతా. చూడు. రమ్య, 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 రమ్య. ఏంటి మోయా పొద్దున్నే? నువ్వు జరుగు, నువ్వు రామాయా జరుగు. ఏంటి నాన్న ఇది? నేను చెప్పలా మీ అల్లుడు ఉన్నాడని? లేడు, చూసుకో. నువ్వెప్పుడొచ్చా? నేను ఎక్కడికి వెళ్ళాను రావడానికి? నేను టిఫిన్ చేశా. నేను మళ్ళీ పెడతా. మాయా, మాయా, అరగ. మళ్ళీ మళ్ళీ పెడితే నాకు అడగదు మాయా. మాయా, మాయా, వద్దు మాయా, మాయా. చాలు చాలు చాలు. ఇంకో 2 వేసుకోండి. యువతర బాబు అష్టవంకులు తిరిగిపోతుంది. తినండి అల్లుడు గారు, మా నయనతార గాలి అద్భుతంగా చేస్తుంది. అవునవును, తారగారులు అంటే నాకు ఏమా ఇష్టం. నాకే అనుకున్నాను, నీకు కూడానా? నైన్తారా, ఇంకో 4 గారెలు వడ్డించు. టేస్ట్ అదిరింది. నీకు పెట్టింది సర్దిగారులు. దీని గురించి కాదు, దాని గురించి. దేని గురించి? ఆ చీకట్లో నీకు తెలియదు కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోమ్మా. వెళ్ళి టిఫిన్ పెట్టు. గారెలు తింటావా? నేను పెడతానండి. తినే, లేకపోతే అది కూడా మేము వెళ్దాం. బెదరు, నిన్న క్వశ్చన్ అడగాలని ఉంది. ఒకటి కాదు 2 అడుగు. రమ్య నువ్వు మొట్టమొదట ఎక్కడ కలుసుకున్నారు? బస్ స్టాండ్. కాలేజ్లో. తేడా వచ్చింది, తేడా వచ్చింది, తేడా వచ్చింది. చూసావా మాయా? అంటే కాలేజీ దగ్గర బస్ స్టాండ్ లో. తేడా ఏమిటి నీ బొందా? ఇంకో క్వశ్చన్ ఎంత మాయా? మ్మ్. ఫస్ట్ రమ్య నిన్ను లవ్ చేసిందా, నువ్వు రమ్యను లవ్ చేసావా? నేనే. మళ్ళీ తేడా వచ్చింది, మళ్ళీ తేడా వచ్చింది, మళ్ళీ తేడా వచ్చింది. ఏమయ్యా, ఇద్దరు ఒకేసారి లవ్ చేస్తున్నారు. అంటే తొలి చూపులోనే. దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. నీకు వచ్చిన సైట్ కాదు. ఏమండి విశ్వనాథం గారు, ఇతనికి హోమియోపతి వాడించలేపారా? వాడితేనే ఇలా తెచ్చాడు. ఓహో. లాస్ట్ క్వశ్చన్ ఎంత మాయా? ముందు పచ్చడి నాకు. మీ ఇద్దరు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? చర్చిలో. దొరికిపోయారు, దొరికిపోయారు, దొరికిపోయారు. చూసావా మాయా, ఇక్కడ అసలు పెళ్లే కాలేదు. ఏయ్,
పెళ్లి కాకుండా శోభనం ఎలా జరుగుతుందా ఏమోయా మరి ఆ గుడేంటి చర్చ్ ఏంటి చర్చిలో రింగులు మార్చుకున్నారు. రింగులు మార్చుకున్నాం గుళ్ళో దండలు మార్చుకున్నాం ఆ? మాయా అత్తయ్య వీళ్ళిద్దరు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఇలా కన్ఫామ్ గా పెళ్లి కాలేదు కావాలని చూడండి మెళ్ళ తాడలేదు ఇంత అమాయకుడు వేడయా చర్చిలో ఎక్కడ తాళి కడతారా ఏది ఏమైనా మన అమ్మాయి మెళ్ళో తాళి లేకపోతే ఇప్పుడు బుల్లబ్బాయికి వచ్చిన డౌటే రేపు 10 మందికి వస్తుంది నిజమే నువ్వు వెళ్ళి పసుపు తాడు తీసుకురా ఇప్పుడే కట్టించేద్దాం అమ్మా. ఇవ్వు కట్టండి అల్లుడు. కట్టు బాబు కట్టండి అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి దగ్గర ఉండి తాళి కట్టిస్తున్నాను అన్నిట్లో ఏలెడితే ఇలాగ ఉంటుంది. పెద్ద ప్రమాదం తప్పింది పెళ్ళంటే మంత్రాలు తతంగాలు ఎన్నో ఉంటాయి చూసుకోకుండా చేస్తే ఇలాగే జరుగుతాయి శ్రీరామచంద్రమూర్తి కాపాడావయ్యా ఆ? ఆ సీరియల్ అనుకుందబ్బా నీ ప్యాంట్ అంటుకోవాల్సిన దరిద్రం వదిలిపో ఆ